సమాజానికి మేలైన పౌరులుగా నేటి బాలలను తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యాయులందరిపై ఉందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ సూచించారు. శనివారంపేట జెడ్పీ హైస్కూల్ను సందర్శించిన ఆయన మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. శనివారంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ బుధవారం సందర్శించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించిన ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు అందించే ఆహారం రుచి శుచి విషయాల్లో ఎక్కడా రాజీ పడొద్దని సూచించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో రత్నప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్లపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ఎప్పటికప్పుడు చట్టాల్లో వస్తున్న మార్పులపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ విషయంలో విద్యార్థులకు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని నింపాలని ఆయన సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీపీఓ సూర్యచక్రవేణి, వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ నిర్మల, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ హై స్కూలు శనివారపేటలో మధ్యాహ్న భోజనం ఎలా జరుగుతుంది, అక్కడ ఆహారం పిల్లలకి ఎలా అందిస్తున్నారు అని విజిట్ చేయడం జరిగింది. ఇవాళ నాతో పాటు డీసీపీఓ గారు, అదేవిధంగా వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ గారు నిర్మలా గారు స్కూల్ విజిట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా టీచర్స్కి, స్టాఫ్కి వీళ్ళందరూ కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి పిల్లలకి ఎలా తెలియజేయాలి, పిల్లలకి ఎథిక్స్ మోరల్స్ ఎలా చెప్పాలి, వాళ్ళని చదువుకొని పిల్లల్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, పక్కదో పట్టే పిల్లల్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, సమాజానికి వాళ్ళు ఎలా ఉపయోగపడాలి, సమాజానికి మెరుగైన సేవలు పిల్లల ద్వారా వాళ్ళు చదువు చెప్పడం ద్వారా ఎలా తెలియజేయాలనే విషయం తెలియజేయడం జరిగింది. పిల్లవాడిని సంస్కరించడం ముఖ్యం. వాడికి ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు మీరు ఇవ్వాల్సింది, విజ్డమైజ్డ్ నాలెడ్జ్ని వాళ్ళకి గెయిన్ చేసేటట్టు ఉండాలి. అంటే వాళ్ళకి ఎథికల్ వాల్యూస్ నేర్పించాలి. వాడికి నేర్చుకున్న విజ్ఞానాన్ని, ఆ ఎథిక్స్ని ప్రస్తుత సమాజంలో ఉండే పరిస్థితుల్ని ఎనలైజ్ చేసుకుని తనని తాను సస్టైన్ చేసుకుంటూ మంచి అచీవర్గా తయారవటానికి పునాది అనేది మనం ఇక్కడ వేయాలి.